తినరా మామ తిను తీసుకోరా బాధపడకు మామ, మూడేగా పోయినాయి, 2 పాస్ అయ్యావు. నా బాధ నేను ఫెయిల్ అయినందుకు కదరా, నువ్వు పాస్ అయినందుకు. అయినా నాకు 3 సబ్జెక్టులు ఎలా పోయినాయిరా? ఎవడు రావాడు రుద్దినోడు? పిలవండి రావండి. వీడి జేఎన్టీ ఎగ్జామ్ అనుకోరా. నువ్వేనారా జేఎన్టీ ఎగ్జామినర్? మూడు సబ్జెక్టులు ఫెయిల్ చేసావు. ఎందుకు ఫెయిల్ చేసావురా? ఊరకనే సప్లీ ఫీజు కట్టాడు పే. మా నేను ఎగ్జామినర్ కదరా. ఎవరు నువ్వు? మరి నేను బ్యాచ్ నెంబర్ 04 రోల్ నెంబర్ 545 జాయిన్ మై బ్యాచ్ ట్రైడ్ అట్ దిస్ సెట్ పుడుకాన్. మా ఆయన రాత్రంతా నువ్వు కష్టపడి వీడెలా పాస్ అయ్యాడు రా, చాలా దారుణం మామ కదా. ఏంటి అంటే అంతేరా. రే సీనియర్స్ రా, రాణిరా రాణి, ఫస్ట్ ఇయర్లో మన్నాడుకున్నారుగా, వాళ్ళు ఇప్పుడు మనవాడుకుందాం. మొహం పగలు కొడతా. దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే కాబోలు. సబ్జెక్టులపై బాధపడుతుంటే ఈ కాంబినేషన్ ఒకటి. ఇప్పుడు హెచ్ఓడి ఏమంటదో. ఏంటయ్యా సెకండ్ ఇయర్ లోనే కాండిషనా? ఇలా అయితే ఫైనల్ ఇయర్ కూడా రారు, పోతారు, నాశనం అయిపోతారు. అయినా రూమ్ లో ఏం చేస్తారయ్యా? మీ మంచి కోసమేగా చెప్పేది. మళ్ళీ ఇదో డబ్బులు పోక్క. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మన వాళ్ళు బాగా చదివి రాసిన ఫెయిల్ అయినందుకు మన వాళ్ళు ఈగో కొంచెం హర్ట్ అయింది. అందుకే ఈసారి ప్రిపరేషన్ స్టైల్ కొంచెం మార్చారు. ఆ టెక్నికే స్లిప్లు. రాబే ఆడదాం. ఆడుకుంటారు. సబ్జెక్టులన్నీ అయిపోయినాయిగా, కానీ ఆడుకోండి. కష్టపడి చదివినా ఫెయిల్ అవుతావు, స్లిప్లు పెట్టి రాసినా ఫెయిల్ అవుతావు, ఇంకెలారా నువ్వు పాస్ అయ్యేది? వెంకటేరా థర్డ్ ఇయర్కి వచ్చినా కూడా ఇంకా ఏం సెట్ అయిందిరా బాబు. అమ్మో హెచ్ఓడి. క్లాసులకి టైంకి రాకపోవటం, టైంకి వచ్చిన క్లాసులు వినకపోవటం, లాస్ట్ బెంచ్లో కూర్చొని సెల్ ఫోన్తో గేమ్లు ఆడటం, ఇవన్నీ థర్డ్ ఇయర్లో మాకంటూ మేము డెవలప్ చేసుకున్న రూల్స్. క్లాస్ బంకా? ఏ డిపార్ట్మెంట్ రా మీరు? ఈసీయా? కాదు సార్, సిఎస్సి. వీడికి చదవడం, స్లిప్పులు రాయడమే కాదు, అబద్ధం చెప్పడం కూడా రాదు. ఈసీ అని చెప్పుంటే హెచ్ఓడి దగ్గర నుంచి తప్పించుకునేవాడు. He's a loser. He's lucky he's a loser. Nowhere to go.
loser is a loser. He's lucky he's a loser. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది కరెక్టే. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమైంటుందిగా మన వాళ్ళ బీటెక్ లైఫ్ ఎన్నికి చేరుకుందని. ఇప్పుడు అర్థమైందా మనోళ్ళు ఏమి కోల్పోయారో? వీళ్ళకి బీటెక్ డిగ్రీ చేతికి రావచ్చు, కానీ క్యాంపస్లో గడిపిన హ్యాపీ డేస్, క్లాస్మేట్స్తో గడిపిన హ్యాపీ మూమెంట్స్ తిరిగి రావుగా.